ఒకసారి ఒక కుమారుడు ఒక బిల్డింగ్ మీద ఎక్కి అక్కడి నుంచి చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ కిందన తండ్రి నుంచి ఉంటే కొడుకు అంటున్నాడు, డాడీ పట్టుకుంటావా, నేను దూకుతాను అని చెప్పి ఆ కుమారుడు అడిగాడు. తండ్రి అంట నేను పట్టుకుంటాను దూకు అన్నాడు. ఇప్పుడు దూకాలంటే కుమారుడికి ఏమవుతుంది, డాడీ పట్టుకుంటాడో లేదో అనిపించాలి. కానీ వెంటనే కుమారుడు దూకేశాడు, తండ్రి పట్టుకున్నాడు. కుమారుడికి ఏంటి అంటే మా నాన్నగారు పట్టుకుంటారన్నారు కాబట్టి తప్పనిసరిగా మా నాన్నగారు ఏం చేస్తారంటే నన్ను పట్టుకుంటారు, నన్ను కాపాడుతారు, మా డాడీ ఉన్నారు కాబట్టి నాకేం కాదు అని అదొక నిశ్చింత. నేను మరొక విషయం కూడా చెప్పి వాక్యానికి నేను వెళ్తాను. ఒక విమానం ప్రయాణం చేస్తూ ఉంది. ప్రయాణం చేస్తూ ఉంటే ఇది నిజంగా జరిగింది. దానిలో అందరూ కూడా ప్రయాణం చేస్తున్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా విమానంలో వెళ్తూ ఉన్నారు. కొంతమంది ఎక్కువ సార్లు ప్రయాణించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకేమి ఏ భయం కూడా లేదు. కొంతమంది ఏమో అప్పుడే కొత్తగా ప్రయాణం చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకేమో భయపడుతూ ఉన్నారు. ఇంత పైన వెళ్తా ఉన్నాము, ఇది కనుక ఒకవేళ కింద పడిపోతే ఏంటి పరిస్థితి అని భయంతో కొంతమంది వెళ్తూ ఉన్నారు. వెళ్ళాలి కాబట్టి వెళ్తూ ఉన్నారు. ఇలా కొంతమంది భయంతో, కొంతమంది ఆనందంతో విమానంలో ఉన్నారు. విమానం మాత్రం వెళ్ళిపోతూ ఉంది. బాగా పైకి వెళ్ళి కొంత సమయం గడిచిన తర్వాత విమానంలో సాంకేతికంగా ఏదో లోపం వచ్చిందని చెప్పి అందరూ కూడా అనౌన్స్మెంట్ వచ్చింది. ఆ అనౌన్స్మెంట్ వినగానే అందరికీ కూడా భయం వేస్తూ ఉంది. ఏంటి ఎంత పైన ఉన్నాము, ఇప్పుడు ఏంటి పరిస్థితి, ఆపడానికి లేదు, దింపడానికి లేదు, ఏం చేయడానికి లేదు, ఇప్పుడు కనుక ఏదైనా జరిగితే మా అందరి పరిస్థితి ఏంటని అందరూ కూడా భయపడిపోతూ ఉన్నారు. భయపడిపోతూ కొంతమంది వాళ్ళ దేవుడికి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. కొంతమంది ఏమో వాళ్ళ పిల్లల్ని వాళ్ళని గట్టిగా పట్టేసుకున్నారు. ఇక తర్వాత ఏంటి, మనం కనుక ఇక్కడే చనిపోతామేమో, ఎంతో ఆశ పెట్టుకుని వేరే ప్రాంతానికి వెళ్ళడానికి ఇంత ప్రయాసపడి బయలుదేరేమో, ఇప్పుడు ఏంటి అని అలాగే అందరూ కూడా భయంతో వెళ్తూ ఉన్నారు. ఒక చిన్న పాప మాత్రం చక్కగా సంతోషంగా తను రీడింగ్ చేసుకుంటూ ఉంది, హ్యాపీగా ఉంది. అందరూ భయపడుతూ ఉంటే ఆ పాప మాత్రం అలా ఉంటే ఆ విమానంలో ఉన్న వాళ్ళు ఆ పాపను అడిగారంట. అందరూ భయపడుతుంటే నువ్వెందుకు అలాగూ సంతోషంగా ఉన్నావు అని ఆ పాపను అడిగితే ఆ పాప చెప్పింది, ఆ విమానం నడుపుతున్న వ్యక్తి మా డాడీ. ఎవరు? విమానం నడుపుతున్న వ్యక్తి మా డాడీ. మా డాడీ నన్ను క్షేమంగా ఇంటికి చేస్తారని నాకు నమ్మకం ఉంది. కాబట్టి నాకేం లేదు, భయం లేదు. మా డాడీ ఏదైనా సరే నా కోసం మేలు చేస్తారు, అది నా ధైర్యం అని ఆ చిన్న పాప చెప్పింది. చూడండి, తండ్రి ఎంతో ప్రేమించే తండ్రి. తండ్రి ప్రేమను మన మాటలతో వర్ణించలేదు. తండ్రి ప్రేమ గురించి యేసయ్య చాలాసార్లు చాలా విషయాల్లో కూడా మనకి చెప్పారు. తండ్రి ప్రేమను మించిన ప్రేమ మరెక్కడా కూడా లేదు. కొన్ని వచనాలు మనం చదువుతూ ఉంటే తండ్రి ఎంత ప్రేమించేవాడు, తండ్రి ప్రేమ ఎంత ప్రాముఖ్యమైందో మనకి అర్థమవుతుంది. తండ్రి చాలా బాధ్యత కలిగిన వ్యక్తిగా కుటుంబంలో పని చేస్తూ ఉంటారు. ఎంత బాధ్యత అంటే ఆ తండ్రులైన వారందరికీ కూడా తెలుసు, అలాగే తల్లులకు కూడా తెలుసు. తండ్రి ఎంత బాధ్యతగా వ్యవహరిస్తూ ఉంటారో, కుటుంబాన్ని ఎంత బాధ్యతగా నడిపిస్తూ ఉంటారు. తండ్రి ప్రేమకు మించింది ఏది కూడా లేదు. తల్లి 9 మాసాలు మోసి కని పెంచితే తండ్రి ఆ బిడ్డను పెంచే బాధ్యత అంతా కూడా తండ్రి తీసుకుంటా ఉంటారు. వాళ్ళ కోసం దివారాత్రులు కూడా తండ్రి ఏం చేస్తూ ఉంటారంటే కష్టపడుతూ ఉంటారు. వాళ్ళ అవసరాలు తీర్చడానికి ఎంతగానో ప్రయాసపడతారు. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు వాళ్ళని ఒక స్థాయిలో స్థిరపరచడానికి, వాళ్ళకి మంచి భవిష్యత్తును అందించడానికి తండ్రి ఎంతో కృషి చేస్తూ ఉంటారు. వాళ్ళకి చక్కని ఆలోచనలు ఇస్తూ ఉంటారు, అలాగే వాళ్ళు చక్కని మార్గంలో నడిపిస్తూ ఉంటారు. వాళ్ళు సెటిల్ అయ్యేంత వరకు కూడా తండ్రి ఏం చేస్తారంటే వాళ్ళ పట్ల కేరింగ్, ఎంత కేరింగ్ అంటే వాళ్ళకి అన్ని విషయాలు కూడా సపోర్టివ్గా నిలిచి వాళ్ళు ఎక్కడా కృంగిపోకుండా, ఎక్కడ కూడా ఏ విషయాల్లో కూడా బాధపడకుండా వాళ్ళు సెటిల్
స్థిరపడేంత వరకు కూడా బాధ్యత తీసుకుని వాళ్ళ ముందుకు నడిపిస్తాడు తండ్రి. అలాంటి ఆ తండ్రి ప్రేమను గురించి బైబిల్లో కూడా దేవుడు చక్కగా మనకి రాయించి ఉంచాడు. మనం కనుక మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువుకున్నాము. చదువు. కాబట్టి మీరు ఎలాగ ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును. ఇక్కడ తండ్రి గురించి, ఆ పరలోకమందున్న తండ్రిని ఆయన పోలిస్తూ ఏం చెప్తూ ఉన్నారంటే, మనము ప్రార్థన చేసేటప్పుడు దేవుణ్ణి తండ్రి అని పిలవమని చెప్పి దేవుడు ఇక్కడ మనకి రాయించాడు. ఏమంటే ప్రార్థన చేసేటప్పుడు మనం ఏమి పిలవాలంటే, పరలోకమందున్న మా తండ్రి. ఎవరి తండ్రి? పరలోకమందున్న మా తండ్రి అని ఆ దేవుణ్ణి తండ్రి అని సంబోధించమని దేవాది దేవుడు తనని తండ్రితో పోల్చుకున్నారు. తండ్రి స్థానాన్ని దేవుడు భక్తి చేస్తా ఉన్నాడు. ఈ లోకంలో చాలా మందికి తండ్రి ప్రేమ తెలిసిన వాళ్ళు ఉన్నారు, అలాగే తండ్రి ప్రేమ తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. తండ్రి ప్రేమ చిన్నప్పుడే, కొంతమంది గర్భంలో ఉన్నప్పుడే తండ్రులను కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగితే వాళ్ళు అంటారు, మాకు తండ్రి ప్రేమ తెలియదండి, తండ్రి ఎలా ఉంటారో తెలియదు అంటారు. కానీ ఇక్కడ దేవుడు అన్నాడు, పరలోకమందున్న మా తండ్రి అని మీరు నన్ను సంబోధించండి, ఎందుకంటే నేను మీకు తండ్రిగా ఉంటాను. ఆ తండ్రి స్థానాన్ని నేను భర్తీ చేస్తాను, ఎందుకంటే మీ పట్ల నేను అంత బాధ్యత కలిగిన వాళ్ళని దేవుడు తనను తాను ఇక్కడ మనకి తండ్రిగా ఆయన కనబరుచుకుంటున్నారు. మనం కనుక 6వ అధ్యాయం చదువుకుంటే 6వ అధ్యాయం అంతా కూడా ఆయన్ని పరలోకమందున్న తండ్రి, పరలోకమందున్న తండ్రి, పరలోకమందున్న తండ్రి అని చాలా సార్లు అక్కడ చెప్పబడుతూ ఉంది. అంటే ఎక్కడ ఏది మనము తండ్రిని ఏది అడిగినా ఆయన తండ్రి అని సంబోధించాలి అని, పరలోకమందున్న తండ్రి అని సంబోధించాలని దేవుడు ఇక్కడ ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అంటే తండ్రి యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పదో ఆయన ఇక్కడ ఏం చేస్తున్నారంటే మనకి తెలియజేస్తూ ఉన్నారు. అంటే తండ్రి ఎంత, ఆ తండ్రి స్థానము ఎంత విలువైంది. తండ్రిని మనం ఎలాగూ మనము ఇష్టపడతామో, ఎలాగూ మనము తండ్రిని అన్ని విషయాలు కూడా ముందు పెట్టుకుంటామో, అలాగే దేవుడిని కూడా మనం ఏం చేయాలంటే అన్ని విషయాలు కూడా ముందు పెట్టుకుంటూ వెళ్ళాలని, తండ్రికి అలాంటి ప్రాధాన్యత ఇవ్వాలి అని దేవుడు కూడా ఏం చేస్తానంటే కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన పరమ తండ్రి ఈ లోకపు తండ్రుల కంటే కూడా బాధ్యత కలిగిన వాళ్ళు. ఎలాంటి వాళ్ళు? ఆయన బాధ్యత కలిగిన వాళ్ళు. ఇంకా మనం చూస్తూ ఉంటాం, చాలా మంది తండ్రులు బాధ్యత లేని వారుగా ఉంటూ ఉన్నారు. పిల్లల గురించి పట్టించుకోకుండా ఉండే తల్లిదండ్రులు ఉన్నారు. అలాగే పిల్లల్ని వాళ్ళ ఇష్టానికి వాళ్ళు వదిలేసే తండ్రులు మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. వాళ్ళని చూసినప్పుడు బాధేస్తూ ఉంటుంది. చిన్న పిల్లలను కూడా తల్లిదండ్రులు తండ్రి పట్టించుకోకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాగే వాళ్ళు పెద్దలు అయినప్పుడు కూడా వాళ్ళ విషయంలో ఏ జాగ్రత్తలు తీసుకోకుండా వాళ్ళకి అలా వదిలేసి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు ఆయన్ని ఒక మంచి తండ్రితో పోల్చుకుంటూ ఆయన అంటారు, మీరు నన్ను పరలోకపు తండ్రి అని పిలవండి అని దేవుడు ఆయన గురించి ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు. తండ్రి ఎంత బాధ్యత కలిగిన వాడో నేను కూడా అంత బాధ్యత కలిగిన వాడిని అని దేవుడు ఇక్కడ మనకి ఆయన ఎలాంటి గుణలక్షణాలు కలిగి ఉన్నారో వాటన్నిటిని కూడా మనకు బైబిల్ చదివితే తెలుస్తూ ఉంటది. బైబిల్ అంతా కూడా చెప్తుంది ఏంటంటే ఎంత ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. తండ్రి ప్రేమలో తండ్రితో పాటుగా ఆయన పోల్చుకుని అలాంటి ప్రేమను ఎలాగ మనకు అందిస్తూ ఉన్నాడో ఆ ప్రేమ అంతా కూడా మనకి ఇక్కడ తెలుస్తూ ఉంటది. తండ్రి ఎలాంటి వాడు అంటే మనం కొన్ని విషయాలు నేను చెప్తాను. ఒకటి ఏంటంటే తండ్రి ఇచ్చేవాడు. ఏంటి? కదా. తండ్రి ఏం చేస్తా ఉంటాడు? ఇస్తాడా? ఇవ్వడా? మనం ఏది అడిగితే అది ఏం చేస్తాడు? తండ్రి ఇచ్చేవాడు. ఇవ్వకుండా ఏ తండ్రి కూడా ఉంటాడు. పిల్లలు అడిగితే ఇవ్వకుండా. దాన్ని ఇక్కడ కూడా మనం దేవుని దగ్గర చూస్తే ఆయన కూడా ఇచ్చే తండ్రిగా ఉన్నారు. లూకాసు వార్త 11వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుకున్నాము. లూకాసు వార్త 11వ అధ్యాయము 11వ వచనం. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చున, గుడ్డును అడిగితే తేలునిచ్చున,
కాబట్టి మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించు. తండ్రి ఎలాంటి వాడంటే ఇక్కడ ఇచ్చే తండ్రిగా ఆయన్ని పోల్చుకుంటూ ఉన్నాను. ఈ లోకపు తండ్రి గురించి చెప్తూ ఆయన తనను తాను ఎలాంటి తండ్రి అనే దాని గురించి ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు. ఈ లోకపు తండ్రి ఎలాంటి వాడు అని అంటే ఇక్కడ అంటున్నారు మీలో తండ్రి అయిన వాడు. ఈ లోకంలో తండ్రి అయిన వాడు ఎలాగూ అంటే తండ్రిని పిల్లడు ఏం అడిగాడంటే ఏమడిగాడు? చేపని అడిగాడు. డాడీ ఈ రోజు ఏం కావాలి? సండే కాబట్టి నాకు చేపల కూర కావాలి అని అడిగాడు. అడిగితే తండ్రి ఏం చేశాడు? ఎక్కడికి? చేపల మార్కెట్కి వెళ్ళిపోయి ఉన్న వాటిల్లో తన స్తోమతకు తగ్గట్టుగా మంచి చేపలు కొనేసి తీసుకొచ్చి ఏం చేస్తాడు? ఇంటికి తీసుకొచ్చి శుభ్రంగా చక్కగా దాన్ని వండించి కొడుకు తింటూ అంటే తండ్రి ఏం చేస్తూ ఉంటాడు? ఒకవేళ తల్లి తిన్నప్పుడు తండ్రి చూడాలనుకో, బయటకి ఎక్కడికి వెళ్ళాను రాగానే ఏమంటారు? పిల్లడు తిన్నాడా? లేదా పిల్ల తిన్నారా తినలేదా? వాళ్ళకి ఎక్కువ మంచి మొక్కలు వేసి పెట్టావా కదా? తండ్రి ప్రేమ అలాంటిది. అందుకే ఇక్కడ ఆయన అంటారు మీలో తండ్రిని కుమారుడు చేపలు అడిగితే చేపకు బదులుగా ఎవరన్నా పాము తీసుకొచ్చి ఇదే చేపలని ఎవరన్నా ఇస్తారా? గుడ్డుని అడిగితే గుడ్డుకు బదులుగా తేలు ఎవరన్నా ఇస్తారా? ఎందుకని? అడిగిందేమో మంచిది, ఇక్కడ ఇచ్చేది ఏంటి? పాము తేలు హాని చేసేది. అలాంటివి ఏ తండ్రి అయినా సరే పిల్లలకు ఇస్తారా అంటే ఏ తండ్రి కూడా ఇవ్వకపోతే ఇవ్వకుండా ఉంటారు, కానీ కీడు చేయాలని మాత్రం ఏ తండ్రి కూడా కోరుకోరు. కాబట్టి ఇక్కడ పరలోకపు తండ్రి ఈ లోకపు తండ్రితో ఆయన పోల్చుకుంటూ అంటున్నారు నేను ఈ లోకపు తండ్రుల కంటే కూడా మంచివాడిని చెప్తూ ఆయన మరి ఎంతో నిశ్చయంగా నేను మీకు ఇస్తాను. మీరు కనుక పరిశుద్ధాత్మను అడిగితే నేను మరి మీకు ఎంతో నిశ్చయంగా ఇస్తాను అంటారు. అలాగే ఈ లోకంలో యేసు ప్రభువు ఉన్నప్పుడు ఆయన కూడా ఒక మంచి తండ్రిగా ఆయన పనిచేస్తారు. ఆయన్ని ఎవరు పిలిచి స్వస్థపరచమని అడిగినా ఆయన స్వస్థపరచకుండా వెనుదిరిగి పోలేదు. ఆయన ప్రతి వారిని స్వస్థపరిచారు. అలాగే అక్కడ 5,000 మంది ఆయన దగ్గర వాక్యాన్ని వినడానికి వస్తే వాళ్ళందరూ కూడా ఆకలి ఉంటే మంచి తండ్రిగా ఆయన ఏం చేశారు? 5,000 మందికి ఆయన ఆహారాన్ని పంచి పెట్టారు. చూడండి ఎంత మంచి తండ్రి, ఎంత బాధ్యత కలిగిన తండ్రి. శిష్యులు అన్నారు ఎంతమందికి మనం పెట్టలేము, కానీ ఆయన అన్నారు నా తండ్రి మనసు నేను ఎలాగైనా సరే ఎంతమందికి ఆహారాన్ని పెట్టాలి. తండ్రి బాధ్యత ఆయన అక్కడ నిర్వర్తిస్తూ ఉన్నారు. కాబట్టి తండ్రి ఎలాంటి వాడంటే ఇచ్చేవాడుగా తండ్రి ఉన్నాడు. ఎలా ఉన్నా తండ్రి ఇచ్చేవాడుగా ఉన్నాడు. నేను రెండో మాట చెప్తాను. రెండవది ఏంటంటే తండ్రి ప్రేమించేవాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ప్రేమించేవాడుగా ఉన్నాడు. లోకాసు వార్త 15వ అధ్యాయము, లోకాసు వార్త 15వ అధ్యాయము 22వ వచనం చదువుతాం. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీరికి కట్టి వీరి చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, కొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికేనని చెప్పాను. అంతట వారు సంతోషపడసాగిరి. ఇక్కడ ఇదంతా దేవుడు ఈ ఉపమానము మనకి చెప్పారు. ఏ ఉపమానం అంటే తప్పిపోయిన కుమారుడు యొక్క ఉపమానం. ఒక కుమారుడు అన్నాడు, ఆ కుమారుడు ఏం చేశాడంట? తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి అన్నాడు డాడీ నాకు రావాల్సిన వాటా అంతా నాకు ఇచ్చి. తండ్రి అన్నాడు ఎందుకన్నా నీ ఆస్తి నీకు ఎందుకు? ఇవ్వాల్సిన టైంలో ఇస్తానంటే కుమారుడు అన్నాడు కాదు నాకేం కావాలి? ఇప్పుడే నాకు నా వాటా నాకు కావాలి, నువ్వు ఇచ్చేయమని చెప్పి తండ్రిని బలవంతం చేసి ఏ విధంగా తండ్రి దగ్గర రాబట్టాడో తెలియదు, కానీ తండ్రి మాత్రం ఆ కుమారుడు బాధ అంటే ఆ బిడ్డని ఇక కాదు అని చెప్పలేక ఎంత చెప్పినా వినకపోయేసరికి తండ్రి ఏం చేశాడంటే సరేనని
తనకున్న ఇద్దరు కుమారుడికి ఆస్తిని రెండుగా విభజించి ఆ కుమారుడికి ఏం చేశాడంటే చిన్న కుమారుడికి తన వాటా తనకిచ్చాడు. ఈ కుమారుడు ఈ ఆస్తి అంతా పట్టుకుని వెళ్ళిపోయి తన స్నేహితులతో తిరిగి ఆస్తి అంతా అయిపోయింది. ఆ చివరికి ఆ కుమారుడు ఏం చేశాడంటే తన దగ్గర ఏమీ లేకపోయేసరికి ఆకలితో అలవటిస్తూ ఉన్నాడు. ఎవరు? ఆ వెళ్ళిపోయిన కుమారుడు ఆకలితో అలవటిస్తూ ఉన్నప్పుడు అనుకున్నాడు ఎక్కడైనా పనికి జాయిన్ అవుదాం. పనికి జాయిన్ అయ్యాడు, పందులు మేపే పనికి. కానీ ఆకలేస్తూ ఉంది. ఆకలితో ఉండి పందులను కూడా ఏం చేయలేకపోతున్నాడు, మేపలేకపోతూ ఉన్నాడు. పందులకు పొట్టు పెడతాను అన్నాడు, అనుకున్నాడు ఈ పొట్టన్నా తింటే బాగుండు. కానీ ఆ పొట్టు కూడా ఏం చేయలేదు, ఎవరో కూడా ఆ కుమారుడు పెట్టాలి. అప్పుడు అనుకున్నాడు అయ్యో నా తండ్రి ఏం చేస్తా ఉన్నాడు, అందరికీ అన్నీ పెడుతూ ఉన్నాడు. నా తండ్రి దగ్గర సమృద్ధి ఉంది, నేనేమి ఇక్కడ బాధపడుతూ ఉన్నాను. ఆయన దగ్గర పని వాళ్ళు కూడా ఇలాంటి పరిస్థితిలో లేరు. కాబట్టి నేను ఎందుకు ఇంత బాధపడాలి, నా తండ్రి దగ్గరికి నేను తిరిగి వెళ్దామని చెప్పి తన హృదయంలో పశ్చాత్తాపడి ఇప్పుడేం చేస్తున్నాడంటే తండ్రి దగ్గరికి తిరిగి వెళ్ళడానికి బయలుదేరాడు. వెళ్తూ అనుకున్నాడు తండ్రితో ఎలా చెప్పాలి, తండ్రి నీ కుమారుడిగా ఉండే అర్హత నాకు లేదు, కాబట్టి నేను పనివాడిలాగా ఉంటాను అని ఇలా చెప్తాం. ఒకవేళ ఎలా లేకపోయాడు ఎలా వెళ్ళిపోయావు కదా అని తిడతాడేమో, అని నీ పరిస్థితి ఎలాగైపోయింది ఏంటి అని తిడతాడేమో, ఆస్తంతా పోగొట్టుకున్నావు ఇప్పుడు ఏం చేస్తారో అంటాడేమో అని ఇలా రకరకాలుగా ఆలోచించుకుంటూ వచ్చి తండ్రి దగ్గరికి రాగానే తండ్రి ఏం చేశాడంట, కుమారుడు ఏం చెప్తున్నాడు వెళ్ళలేదు. కానీ తండ్రి ఏం చేస్తున్నాడు, నా కుమారుడు నా దగ్గరికి తిరిగి వచ్చాడు. అది ఎలా వచ్చాడో చూడలేదు, ఎంత దిగజారిపోయి వచ్చాడో చూడలేదు, ఎంత ఏమైన స్థితిలో ఉన్నాడో చూడట్లేదు, తన దేహం ఎంత అసహ్యంగా ఉందో కూడా చూడట్లేదు. వెంటనే ఏం చేశాడు తండ్రి, కుమారుడి దగ్గర పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి కుమారుడిని కౌగలించుకుని ముద్దు పెట్టుకుని తన దగ్గర ఉన్న పనివాళ్ళని పిలిచి వాళ్ళతో చెప్తున్నారు, వీరికి ఈ కుమారుడికి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ప్రశస్తమైన వస్త్రాలని వేసేయండి, తర్వాత ఏం చేయాలి, ఉంగరం పెట్టేయండి, అలాగే చెప్పులేసేయండి, ఇలా నా కుమారుని మీరు చక్కగా ఉంచండి. ఈరోజు మన ఇంట్లో పెద్ద విందు చేసేయాలి. ఎందుకని వెళ్ళిపోయిన నా కుమారుడు మళ్ళా తిరిగి వచ్చాడు. సంతోషం అండి తండ్రికి. మరి వెళ్ళిపోతూ ఉంటే తండ్రికి సంతోషమా? దాని గురించి యెషయా గ్రంథము 65వ అధ్యాయంలో 2వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదువుదాం అన్నమాట. యెషయా గ్రంథం 65వ అధ్యాయం తమ ఆలోచన అనుసరించి చెడు మార్గంలో నడుచుకోవచ్చు, లోబడగలిగిన ప్రజల వైపు దినమంతయు నా చేతులు నేనేం చేస్తున్నాను అన్నాడు దేవుడు, చాపుచున్నాను. దేవుడు ఏం చేస్తున్నాడంట, లోబడగలిగిన పిల్లల వైపుకి దేవుడు ఏం చేస్తున్నాడు, దినమంతా కూడా అంటే రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన చేతులు ఎలా ఉన్నాయి అంట, చాపే ఉన్నాయి. ఎందుకు చాపించాడు? చాపకపోతే నేను పిలుస్తున్నానని నా పిల్లలకు తెలియదేమో, నేను చాపించితే నేను పిలుస్తున్నానని తెలిసి నా యొక్కకి పిల్లలు ఏం చేస్తారు, పరిగెట్టుకుంటా వస్తారేమో. చిన్నపిల్లల దగ్గరికి తల్లిదండ్రులు ఎవరు వెళ్ళి చేతులు చాపండి, పిల్లలు ఏం చేస్తారు, ఎక్కడున్నా సరే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి ఆ తల్లిదండ్రుల చేతుల్లో వాలిపోతారు. వాళ్ళని హత్తుకుని వాళ్ళని కౌగిలించుకుని వాళ్ళ యొక్క సంతోషం ఆనందం పిల్లలు తెలియజేస్తారు. ఈ పరమ తండ్రి కూడా ఏం చేస్తాడంటే దినమెల్లా చేతులు చాపుతూ ఉన్నాడు. ఆయన అన్నాడు, నువ్వు లోపడకపోయినా ఎప్పుడైనా లోపడతావేమో, ఎప్పుడైనా తిరిగి వస్తావేమో అని ఈ తండ్రి ఏం చేస్తున్నాడంట, చేతులు చాపి ఉంచుతున్నాడు. ప్రేమ ఎప్పుడు తెలుస్తుంది అంటే నిజంగా తప్పిపోయి తిరిగి వచ్చినప్పుడే ఎక్కువ ప్రేమ తెలుస్తుంది. తండ్రి నిజంగా ఎంత ప్రేమిస్తున్నాడో తెలుస్తుంది. దానికి ఉదాహరణగానే ఈ ఉపమానాన్ని యేసు ప్రభువారు ఇక్కడ చెప్పారు మనకి. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో చెప్పడానికి ఇక్కడ తండ్రిని ఉదాహరణగా తీసుకుని ఆ కుమారుడు తప్పిపోయినప్పుడు ఎలాగో తండ్రి రిసీవ్ చేసుకున్నాడు దాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. నేను కూడా లోపడకుండా ఉన్న వాళ్ళ వైపుకి చేతులు చాపి దినమెల్లా కూడా నేను ఎదురు చూస్తానే ఉన్నాను. ఎప్పుడు తిరిగి వస్తానని దినమంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నానని
ఆయన యొక్క ప్రేమను తండ్రి ఏం చేస్తా ఉన్నాడంటే వెల్లడిపరుస్తూ ఉన్నాడు. అలాగే తండ్రిలో ఇంకా మనం చూసేది ఏంటంటే తండ్రిలో ఫలించే వారంగా మనం ఉండాలి. ఎలా ఉండాలి? తండ్రిలో ఫలించే వారంగా ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయంలోకి వెళ్దాము. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయన ఫలింపుని గురించి మనకు చెప్తూ ఉంటారు. 15వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూద్దాము. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును. ఏంటంట? మనం బహుగా ఫలించుట వలన తండ్రికి ఏమొస్తుందంట? మహిమ వస్తుంది. చూడండి, పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత తల్లిదండ్రులు ఒక బిడ్డ కలెక్టర్ అయ్యాడు అనుకోండి, తండ్రి ఏం చేస్తాడు? మా అబ్బాయి కలెక్టర్ అయ్యాడండి అని నీరసంగా చెప్తాడా? ఏ తండ్రి నీరసంగా చెప్తాడా? కానీ ఎలా చెప్తాడు? కనబడిన వాళ్ళకి తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి అందరికి ఏం చేస్తాడు తండ్రి? వెళ్ళిపోయి సంతోషంగా ఏం చెప్తా ఉంటాడు? మా అబ్బాయి కలెక్టర్ అయ్యాడండి. ఎందుకు? పిల్లలు ఫలించడం వలన తండ్రికి ఏమొస్తుందంటే సంతోషం. తండ్రి ఏం కోరుకుంటాడంటే పిల్లల యొక్క ఆశీర్వాదాన్ని కోరుకుంటారు, పిల్లల యొక్క అభివృద్ధిని కోరుకుంటారు, పిల్లల యొక్క క్షేమాన్ని కోరుకుంటారు. ఇక్కడ ఈ తండ్రి కూడా ఏమన్నారంటే, నేను మీరు ఫలించడం వలన నేనేం చేస్తానంటే మహిమ పరచబడతాను, నేను సంతోషిస్తాను. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఫలించాలి. మీరు చెదిరిపోయినా నేను ఎందుకు పిలుస్తూ ఉన్నానంటే మీరు నా దగ్గరకు వచ్చి అలా ఉండడానికి కాదు. మీరు ఏం చేయాలంటే నా దగ్గరకు వచ్చిన వాళ్ళు నాలో అంటగట్టబడి మీరు బహుగా ఫలించాలి. మీరు అలాగ ఫలించడం వల్ల నాకేమొస్తుందంటే మహిమ వస్తుంది. వీళ్ళు అలా భయ కలెక్టర్ అయ్యాడు, అరే అసలు వాడికి ఏమి రాదే, అరే ఇలా నాతో కలిసి పెరిగాడే, వీళ్ళందరూ ఇలాగే ఉన్నారు, వాడు అంతగా వెళ్ళడానికి కారణం ఏంటి? అంత కష్టపడ్డా, అంతగా చదువుకున్నాడా, అంతగా శ్రమపడ్డా, అందుకే ఈరోజు ఆ స్థితిలో ఉన్నాడా అని అనేక మంది అనుకోవాలని ఈ లోక తల్లిదండ్రులు కూడా కోరుకుంటారు. అందుకే పిల్లలు ఏది అడిగితే అది ఇస్తూ ఉంటారు. పిల్లలు ఆశీర్వాదం అంటారని, పిల్లలు దీవించబడాలని. పిల్లలు ఎవరైనా శపిస్తారా? ఎవరు కూడా శపించరు. ఎవరు కూడా పిల్లలు పాడైపోవాలని కోరుకోరు. ప్రతి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లలు దీవించబడాలి, ఆశీర్వదించబడాలని ప్రతి తల్లిదండ్రులు కూడా కోరుకుంటారు. పరమ తండ్రి కూడా అదే కోరుకుంటాను. నేను లాస్ట్లో ఇంకో మాట చెప్పి నేను ముగించేస్తాను. చివరిగా ఆయన ఎలాంటి తండ్రి అంటే మన కోసం ప్రాణం పెట్టిన తండ్రి. ఎలాంటి వాళ్ళైనా మొదటిది ఏం చెప్పాను? మొదటిది తండ్రి ఎలాంటి వాడు? ఇచ్చే తండ్రి. ఎలాంటిది? ఆయన ఇచ్చే తండ్రి. తర్వాత రెండోది ఏంటి? ప్రేమించే తండ్రి. ఎలా ప్రేమిస్తాడు ఆయన? తప్పిపోయినా సరే తిరిగి ఆయన దగ్గరికి చేర్చుకునే తండ్రి. మూడోది ఏంటి? ఆయనలో ఫలించాలి అని కోరుకునే తండ్రి. ఆయనలో ఏం చేయాలి? మనం ఫలించాలి అని కోరుకునే తండ్రి. తర్వాత ఏంటంటే తండ్రి పిల్లల కోసం ఏం చేస్తాడంటే ప్రాణం పెట్టే తండ్రి. ఈ లోకంలో తల్లిదండ్రులు ప్రాణాలు పెట్టరు. ఎక్కడైనా పెట్టేవాళ్ళు ఉండొచ్చు, కానీ ఇది మాత్రం ఈ లోకంలో ఉన్న తండ్రికి సంబంధించింది కాదు. మరి ఎవరికి తండ్రి సంబంధించిందంటే ప్రత్యేకంగా పరలోకపు తండ్రికి సంబంధించింది. ఎందుకంటే ఈ లోకంలో తల్లిదండ్రులు పైన మూడు చేస్తారు, కానీ ఇది మాత్రం చేయరు. వాళ్ళ ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని, అన్నిటినీ కోరికలు వాళ్ళ కోసం ఏదైనా ఇవ్వడానికి ఇష్టపడతారు. కానీ ప్రాణం పెట్టిన తండ్రులు ఎక్కడ కూడా ఉంటే ఉండొచ్చు, బహు అరుదుగా. కానీ ఈ తండ్రి ఎలాంటి తండ్రి అంటే మన కోసం ప్రాణం పెట్టిన తండ్రి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుకుందాము. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను
పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఏం చేశాడంట? ఆయన ఏం చేశాడు? మనం ఇంకా ఎలాగున్నాము? తప్పిపోయిన స్థితిలో ఉండగానే, పాపపు స్థితిలో ఉండగానే ఆయన ఏం చేశాడంట? మన కోసము ప్రాణాన్ని ఆయన అర్పించాడు. ఇంకా కింద వచనాలకు వెళ్తే, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయనతో జీవించుట చేత మరి శిక్షగా రక్షించబడటానికి ఆయన ఏం చేస్తారంటే ఒక మార్గాన్ని సిద్ధపరిచి ఆ మార్గంలో మనం నడవడానికి, ఆయనలో నిలిచి ఉండడానికి, మనము ఆయన కలుసుకోవడానికి ఆ దేవాది దేవుడు ఏం చేస్తాడంటే ఒక మంచి తండ్రిగా ఉండి మన కోసం ఆయన ప్రాణాన్ని పెట్టాడు. నేను మీకు ఇది అర్థం అవడానికి ఒక చిన్న స్టోరీ చెప్పేసి నేను ముగించేస్తాను. ఒకసారి ఒక తండ్రి కుమారుడు అన్నాడు. తండ్రి గారేమో జడ్జి గారు, కుమారుడేమో ఆయనకి పుట్టాడు. ఈ తండ్రి జడ్జిగా ఉన్నాడు కాబట్టి కుమారుడిని మంచిగా చదివిస్తూ ఉన్నాడు, విద్యాబుద్ధులు చెప్తూ ఉన్నాడు, చెప్పిస్తూ ఉన్నాడు. ఆ కుమారుడికి ఏది కావాలంటే ఆ అవసరతలన్నిటిని కూడా తీరుస్తూ ఉన్నాడు. కుమారుడు కూడా చాలా సంతోషంగా తన లైఫ్ని, నాకు ఎంత మంచి తండ్రి దొరికాడు, నేను ఇంత బాగా ఉన్నాను, మా డాడీ చక్కగా మంచిగా ఉండడం బట్టే కదా నేను ఇలాగ ఉంటున్నానని చెప్పి సంతోషంగా ఉన్నాడు. కుమారుడు పెరిగి పెద్దవాడు అవుతూ ఉన్నాడు. కాలేజ్ ఏజ్ వచ్చింది, డిగ్రీలోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కుమారుడికి చెడు స్నేహాలు అలవాటైపోయి చెడ్డ స్నేహితులు బట్టి కుమారుడు చెడిపోవడం మొదలుపెట్టాడు. తండ్రి అప్పుడు దాకా మంచి మార్గంలో పెంచాడు, కానీ ఇప్పుడు ఈ కుమారుడు ఏం చేస్తాడంటే చెడు స్నేహాలకు అలవాటైపోయాడు. త్రాగడం మొదలుపెట్టాడు, తిరగడం మొదలుపెట్టాడు, లగ్జరీ లైఫ్ అలవాటు చేస్తున్నాడు. ఇష్టానుసారంగా తనకిస్తున్న ఆ మనీ అంతా కూడా వేస్ట్గా ఖర్చు పెట్టడం మొదలుపెట్టాడు. ఇంకా ఆ డబ్బులు చాలక ఏం చేయడం మొదలుపెట్టాడు? దొంగతనాలు, చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నాడు. డాడీ జేబులో దొంగతనం చేస్తున్నాడు. ఇంట్లో ఉన్న వస్తువులు తీసుకెళ్ళి దొంగతనం చేసి అమ్మేసుకుంటూ ఉన్నాడు. అలాగే ఇవి కూడా చాలక ఒక రోజు ఏం చేశాడంటే ఒక ఇంటికి వెళ్ళాడు డబ్బుల కోసం. ఆ ఇంటికి వెళ్ళి దొంగతనం చేస్తూ ఉండగా ఇంట్లో వాళ్ళు చూశారు, పట్టుకుని కట్టేసేసారు. తాళతో కట్టేసి కొట్టబోతూ ఉండగా విడిపించేసుకుని ఆ యజమానుని, ఇంటి యజమానుని ఈ పిల్లవాడు చంపేసి పారిపోయాడు. ఆ తర్వాత దొరికిపోయాడు. దొరుకుతాడు కదా అక్కడ దొరికిపోయాడు. తీసుకెళ్ళాడు, కోర్టులో హాజరుపరిచారు. తండ్రి తీర్పు తెచ్చడానికి వస్తే ఎదురుగా నిలబడినాడు కుమారుడు. లాయర్ గారు వాదిస్తూ ఉన్నారు. ఈ అబ్బాయి ఇలాగ చెడు స్నేహాలకు అలవాటు పడిపోయి దొంగతనం చేసి తప్పించుకోవడానికి ఇంటి యజమానుడిని హత్య చేసినాడు. కాబట్టి ఈ అబ్బాయికి శిక్షించాలని లాయర్గా చెప్తూ ఉన్నాను. ప్రూఫ్స్ అన్ని దొరికినాయి. తండ్రికి ఇంకేం చేయడానికి లేదు. తండ్రి న్యాయం తీర్చాలి. న్యాయం తీర్చకపోతే ఆ కోర్టులో ఉన్న వ్యక్తులు ఊరుకోరు. కానీ ఎదురుగా ఉన్నది ఎవరు? ఆయన సొంత కుమారుడు. ఆయన అన్నాడు, ఈ వ్యక్తి చేసిన ఈ తప్పుకి ఈ అబ్బాయికి నేను మరణశిక్ష వేస్తున్నానని చెప్పాడు. తండ్రిగా తన ప్రాణం ఆయనకి సహకరించట్లేదు. అయ్యో నా కుమారుడికి మరణశిక్ష, కానీ అక్కడున్న ఆ న్యాయం తీర్చాలి కాబట్టి న్యాయం తీర్చాడు. పలానా రోజున డేట్ నిర్ణయించేశారు. ఈ అబ్బాయికి మరణశిక్ష పలానా రోజు. తండ్రి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? నేను కన్నాను, పెంచాను, పెద్ద చేశాను, అది బాగుంటాడు అనుకున్నాను, కానీ ఆడేమైపోయాడు? చెడిపోయాడు. కానీ అది బ్రతికితే బాగుండు కదా, అది చనిపోవాలని నేను కోరుకోవట్లేదు కదా. తండ్రి ఇలా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏ రోజైతే వృద్ధి కానీ నిర్ణయం అయిందో ఆ రోజు ఉదయాన్నే తండ్రి తెల్లవారుజామునే ఉరి తీయడానికి ముందుగానే అక్కడికి వెళ్ళిపోయాడు. ఆ జైల్లో ఉన్న అధికారులతో మాట్లాడి ఆ జైలు బట్టలో ఈ కుమారుడి దగ్గరికి వెళ్ళి ఆ కుమారుడి బట్టలో తండ్రి వేసుకున్నాడు. తండ్రి బట్టలు తీసి కుమారుడికి ఇచ్చాడు. కుమారుడు అన్నాడు, నాన్న ఎందుకు ఇవన్నీ, ఏం చేస్తున్నావు నువ్వు? కుమారుడితో తండ్రి అన్నాడు, అరే ఇంకా ఇదొక్కటే ఛాన్స్, ఇక నిన్ను కాపాడడానికి ఈ తండ్రి ఉన్నాడు. కాబట్టి ఇకనైనా సరే ఎన్నోసార్లు చెప్పుకుంటూ వచ్చాను,
కానీ నువ్వు మారలేదు. ఇది ఒక్కటే అవకాశం. ఇక నీకు చెప్పడానికి ఈ తండ్రి బ్రతుకున్నాడు. నీకు బదులుగా నేను చనిపోతాను, నువ్వు బయటికి వెళ్ళు, నీకు చాలా లైఫ్ ఉంది, ఇక్కడైనా నువ్వు ఎలా బ్రతుకుతావో కష్టపడి బ్రతికి మంచిగా జీవించు, నువ్వు బ్రతకాలని నేను కోరుకున్నాను. కుమారుడిని బయటికి పంపించాడు. తండ్రి వెళ్ళి ఆ ఉరికొయ్యి మీద ఉరి తీయమన్నాడు. అదే తండ్రి ప్రేమ. ఆయన అన్నారు, యేసు ప్రభు అన్నారు, నీకు బదులుగా నీవు పొందవలసిన శిక్షను నేను నా మీద వేసుకుని నీకు నీ శిక్షకు బదులుగా నేను నా ప్రాణాన్ని అర్పిస్తూ ఉన్నాను. మీరు ఇంకనూ పాపులై ఉండగానే నేను నా యొక్క రక్తాన్ని, నా యొక్క విలువైన రక్తాన్ని మీకోసం నేను అర్పిస్తాను అని చెప్తున్నాను. అది పరలోకపు తండ్రి యొక్క ప్రేమ. ఈ లోకంలో ఏ తండ్రి కూడా చేయని గొప్ప త్యాగము ఆ పరమ తండ్రి, పరలోకపు తండ్రి మన కోసము అటువంటి త్యాగాన్ని చేశాడు. ఈ ఫాదర్స్ డే సందర్భంగా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఆ తండ్రి యొక్క త్యాగాన్ని మనం గుర్తు చేసుకుందాం. అది ఎంత విలువైన వాడో జ్ఞాపకం చేసుకుందాం. ఈ లోకపు తండ్రులు కొంతకాలమే ఉంటారు. ఈ లోకపు తండ్రులు కొంతకాలం గడిచిన తర్వాత ఒకవేళ నీకు ప్రేమ కనబడకపోవచ్చు, కానీ పరలోకపు తండ్రి అన్నాడు, దీనివల్ల కూడా నేను నా చేతులు చాపి మిమ్మల్ని పిలుచుచున్నాను. మీరు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నాను. మీకోసం నా ప్రాణాన్ని కూడా నేను మీకోసం అర్పించాను. మీరు బాగుండాలని, మీరు క్షేమం అందాలని, మీరు ఫలించాలని, మీ ద్వారా నా నామానికి మహిమ రావాలని నేను ఇదంతా చేస్తున్నానని తండ్రి ఆయన ప్రేమను మన ఎడల వ్యక్తపరుచుకుంటున్నాడు. ఒకసారి చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రభువా, నీకు వందనాలనైనా, మా కోసం నువ్వెంతగా ప్రభా మంచి తండ్రిగా ఉండి ఎంతగా ప్రభా మా కోసం త్యాగం అయ్యాడు. ఈ లోకంలో ఏ తండ్రి ఇవ్వలేంది మాకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాం. ఇచ్చేవాడుగా ఉన్నావు, బాధ్యత కలిగిన తండ్రిగా ఉన్నావు, ప్రేమించే తండ్రిగా ఉన్నావు ప్రభా. మా కొరకు నాయన ప్రాణం పెట్టే తండ్రిగా మీరు ఉన్నారు తండ్రి. నాయన నీ ప్రేమకు మేమేమీ ఉన్నాను ప్రభా. నాయన నీ సిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. మా హృదయాలను మీకు అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. నాయన మీ పాదాల చెందుకు వస్తూ ఉన్నాం ప్రభా. నీ శరణ కోరుతూ ఉన్నాం ప్రభా. మమ్మల్ని